స్తోత్రం చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ఇంత మండు టెండలో కూడా మీరందరు రావటం సంతోషం. ఈరోజు ప్రాముఖ్యమైన ఒక స్త్రీ క్యారెక్టర్, ఆమెను గూర్చి మనము ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు నేను చదువుతాను. అందరు తీయండి బైబిల్, స్పష్టంగా నేను చదువుతాను, అందరు తెరవండి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. 19వ వచనం, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపాను. మిక్కిలి ప్రియులారా, మనము ప్రతిదినము కూడా శిలువ ధ్యానాలు ధ్యానించాం. కొంతమంది పాస్టర్స్ వాక్యం చెప్తున్నప్పుడు ఆ పేరు ఏమిటో మనకు తెలియదు అని చెప్పినప్పుడు నేను విన్నాను. వాస్తవంగా ఆమె పేరు ఏంటంటే క్లౌదియా ప్రొకులా. ఆమె పేరు మీరు రాసుకోండి, మీ బైబిల్లో కూడా అండర్లైన్ చేసుకోండి, ఈ పేరు రాసుకోండి. క్లౌదియా ప్రొకులా పిలాతు యొక్క భార్య. ఈమె బిడ్లరా, తన భర్త గవర్నర్. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు దోషులు అనబడిన వ్యక్తులు ఆయన ముందుకు తీసుకొస్తారు. ఆ వ్యక్తుల్ని తీర్పు తీర్చి ఆయన న్యాయస్థానములో శిక్ష విధించుట పిలాతు యొక్క కర్తవ్యం. పిలాతు బహు దుర్మార్గుడు, అంతేకాదు చాలా కఠినమైనటువంటి వాడు. ఈయన్ని ఎందుకు ఆ ప్రాంతంలో ఆయన్ని గవర్నర్గా పెట్టారంటే, అప్పటికే రోమా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే రక్తం కార్చటానికైనా చంపటానికైనా తిరుగుబాటు చేసేటువంటి సైన్యం ఒకటి ఏర్పడి ఉంది. అలాగనే దేవాలయంలో వాళ్ళు పండుగలు జరుపుకునేటప్పుడు ప్రజలు ఎవరు కూడా రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వారి నోరెత్తకుండా, వాళ్ళ చేతులు ఎత్తకుండా, వాళ్ళ స్వరాలు ఎత్తకుండా అణిచివేయటాని కోసం పిలాతుని అక్కడ గవర్నర్గా పెట్టాడు. మీకు తెలుసా పిలాతు యొక్క మనస్తత్వం ఏంటో? మీరు లూకాసు వార్తలో 13వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చూస్తే ఆయన యొక్క దుర్మార్గత ఇక్కడ బహిర్గతం అవుతుంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఏం చేశాడంట ప్రియులరా? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపాడు. అంటే ఎంతమందిని చంపుంటాడో ఆలోచన చేయండి. దుర్మార్గపు మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం. ఇలాంటి ఆయనతో కాపురము చేస్తూ ఉంది క్లౌదియా ప్రొకులా. అందరు చెప్పండి క్లౌదియా అనండి, అందరు కూడా క్లౌదియా. ఈ స్త్రీ చాలా విశిష్టమైనటువంటి స్త్రీ. ఈమెను గురించి నేను చెప్పాలని పరిశుద్ధాత్ముడు గడిచిన 2 వారాల క్రితం నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. నేను రాసుకొని పెట్టాను, కానీ టైం రాలేదు. ఈ దినం ఈ ఆదివారం రోజు మీతో నేను పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఈ పిలాతుని పొంతి పిలాతు అని కూడా పిలుస్తారు. ఏ పిలాతు అండి? ఈమె యేసు ప్రభువుని ఆయన న్యాయస్థానంలో శిక్ష విధించడానికి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఈమె పండుకొని ఉందంట. పండుకొని ఉన్నప్పుడు కలలో దేవుడు యేసు ప్రభు గురించి ఆమెకు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గ్రేట్ కదండి. ఏమని? ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు, అతడు నీతిమంతుడు అని చెప్పటం కలలో స్పష్టంగా చూసింది. ఏమంటే ఇక్కడ కూర్చుని మీ అందరిని అడుగుతున్నాను, మీకు కళలు వస్తాయా? అసలు కళలు రావాలి. పగలల్లా ఏదైతే పనులు చేస్తామో వాటిని బట్టి కళలు వస్తాయని, స్వప్నములు పుట్టునని ప్రసంగి గ్రంథంలో చెప్పబడతా ఉంది. ఏమంటే అర్థమైందా? మనం ఏదైతే ఆలోచిస్తామో అయ్యే కళలో జరగటం కాదు.
ఈ కళ ప్రత్యేకమైనటువంటి కళ. చూడండి, భగవంతుడు దేవుడు ఈ యొక్క క్లౌదియాకి, ప్రకుల్లా నడబడిన ఈ స్త్రీకి దేవుడు చక్కని కళనిచ్చాడు. ఆ కళ ఏంటంటే, నీ భర్త తీర్పు తీర్చబోతున్న ఆయన ఎవరైనా నీతిమంతుడు. చెప్పండి, ఎవరైనా యేసయ్యను గూర్చి దేవుడు ఆమెకి కనపడింది. అంతేకాదు, ఆయన పొందే శ్రమలన్నీ కూడా ముందే దేవుడు ఆమెకి చూపించాడంట. స్తోత్రం చెప్పండి. ఆ శ్రమలన్నీ చూసిన తర్వాత ఆమంట కలలో ఏం పొందిందమ్మా? మిక్కిలి బాధ పొందింది. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. చెప్పండి, దేని ద్వారమ్మా? ప్రియులారా, యవనస్తులకేమో దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అంటే యవనస్తులు కళలు రావని కాదు, వస్తాయి. చాలాసార్లు చార్మినార్ లాగా బిల్డింగులు కట్టుకొని ఉంటారు కదా కళల్లో. ఎక్కడే ఉంటారు, అమెరికా వెళ్ళి తిరిగి వస్తారు కదా కళల్లో. ఏమండి, ఊహలకు మించినటువంటి అనేకమైనటువంటివి నీ కళల్లో నెరవేర్పు జరుగుతాయి కదా. బైబిల్ గ్రంథంలో కలలుగనేవాడు అని ఒక ఆయనకి పేరు ఉంది. ఆయన పేరు నా పేరే లేదు, ఆయన పేరే నేను పెట్టుకున్నాను. ఎవరైనా జోసెఫ్ కళలు కంటాడు, కళల యొక్క అర్థాలని చెప్తాడు. ఇక్కడ కూర్చొని మీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, మనం కళ కలిగిన వారుగా ఉండాలి, కళలుగనే వారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఇంట్లోనే తోముకుంటా కూర్చుంటా అనేది కాదు ముఖ్యం. ఇది కూడా ఒక పనే, కాదని అంటలే. ఒక భవిష్యత్తును గురించి ఒక కళ ఉండాలి. అవును, నేను ఒక ఆఫీసర్ కావాలి, నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి, ఈ సమాజంలో నేనంటే ఏంటో చూపించుకోవాలి. దేవా, నాకు ఒక కళ కనాలి, కళ ఇవ్వో. యోసేపు 2 సార్లు కళలు కన్నాడు. 2 సార్లు కళలు అన్నలకు చెబితే కోపం వచ్చేసింది. చాలాసార్లు మనం కన్న కళలు ఇతరులకు చెబితే చాలా కోపం వస్తుంది వాళ్ళకి, తెలుసా? ఈయన కన్న కళ ఏంటి? యోసేపు కన్న కళ ఏంటి? ఆయన యొక్క పన ఇలాగ నిలబడి ఉంటే ఆయనకి చుట్టూ కూడా పలనన్నీ కూడా సాగిలపడ్డాయి అంట. చెప్పగానే, ఒరే మాకంటే చిన్నోడివి, నీకు మేము సాగిలపడతామా అని చెప్పి ఆయన మీద పగ పెట్టుకున్నారు. కొన్నిసార్లు మన దర్శనాలను బట్టి ఇతరులకి చూడండి కోపం వస్తుంది. నా దర్శనం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, మన సంఘం 2000 మంది ఆరాధన చేస్తారని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆ కళ, ఆ దర్శనం నెరవేర్పు జరగకపోవటానికి కారణం నేనే కావచ్చు, నా బలహీనతలు కావచ్చు. కానీ కళ ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నా కాలంలో కాకపోయినా తర్వాత కాలంలోనే నన్ను కూర్చోబెట్టి చూపిస్తానని కూడా చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. 2000 మంది మన సంఘంలో ఆరాధించటం, దేవుడు నాకు ఇచ్చిన విషన్. తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన చేస్తుంటే, దేవా ఈ సంఘం ఇంతే ఉంది నాయన, ఎప్పుడు దీవిస్తావు, ఆశీర్వదించుడాయనని దాదాపు ఒక 1 వీక్ పాటు ఒక్కడనే సిఎస్ఐ కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. అట్టని మీరు అందరూ సిఎస్ఐ గ్రౌండ్కి వెళ్ళకండి. దేవుడు ఎక్కడున్నా దర్శనమిస్తాడు, కళలనిస్తాడు. అంతేకాదు, నక్షత్రములు సూర్య చంద్రులను చూపించాడు. పిల్లారా, యోసేపు యొక్క కళలు అవి నెరవేర్చబడ్డాయి. స్తోత్రం చెప్పండి. మనం ఏం కనాలి? జీవితంలో ఏముండాలి? మనకి కళ ఉండాలయ్యా. ఒక ఇల్లు కట్టుకున్నట్టు కళ కనండి, అట్టని పేక మేడలు కట్టకండి, ఓకేనా? మంచి కళలు కనండి దేవుని దగ్గర. యవనస్తులారా, బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తుల కార్యములో ఒక సందర్భంలో మనకు ఏబేలు గ్రంథములో ఉన్నటువంటి విషయాల్ని ప్రియులారా అక్కడ పేతురు ఎత్తిపట్టి చెప్పాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు చూడండి ఏం జరుగుతుందో చెప్పాడు. 2వ అధ్యాయం 17వ వాక్యం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఏం కుమ్మరిస్తాడు? అందరు చెప్పండి, ఏం కుమ్మరిస్తాడు? ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడు? చివరి దినాలు, అంచె దినాలు. ఏం కుమ్మరించబడతారు నాయన? పిల్లలు వింటున్నారు నాన్న? ప్రియాంక వింటున్నారా? ఏం కుమ్మరించబడుతుందంట? నా ఆత్మని కుమ్మరిస్తాను. చూడండి, మీ కుమారులు మీ కుమార్తెలను ఏం చేస్తారంటమ్మా? ప్రవచించెదరు. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రవచించేది? ఎవరు? మన సంఘంలో యవనస్తులైన బిడ్డలు. ఇది గొప్ప వారం. జాగ్రత్త వినండి. ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, 100 సంవత్సరాలు అది దానికి బడాయి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆత్మల పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకం ఆ సంఘాల్లో ఉండవు. ఆత్మను గూర్చిన చింతన ఉండదు. అలాంటి సంఘాల్లో నీకు మెంబర్షిప్ ఉన్న వేస్ట్. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, అంచె దినముల యందు
మనుషులందరి మీద ఏం కుమ్మరిస్తాడంట దేవుడు? నా ఆత్మను కుమ్మరి. ఆత్మ కుమ్మరింపు జరిగే సంఘాల్లో త్రాగుబోతులు మార్చబడతారు. ఆమె త్రాగరు. ఏమండి, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే దర్శనం కలిగి ఉంటాం. బిడ్డల విషయంలో దర్శనం కలిగి ఉంటాం. కుటుంబ విషయంలో దర్శనం కలిగి ఉంటాం. నీ భవిష్యత్తు ఏంటో దేవుడు ముందుగానే చెబుతాడు. ఆత్మ కొమ్మరింపు జరిగినప్పుడు ఏం జరుగుతుందంట చెప్పండి? ఏం చేస్తారంట? మీ కుమార్తెలు, మీ యవనులు ఏం చేస్తారండి? ప్రవచిస్తారు. ప్రవచించడం అంటే తెలుసా మీకు? జరగబోయే విషయాలు చెప్పటమే. స్తోత్రం చెప్పండి. మీరు ఈ దర్శనాల కోసం, ఈ కళల కోసం, అయ్యా నాకేం చెబుతున్నాడో చెప్పండి అని బెల్లంపల్లి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమండి, పుర్రి సంఘాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ దేవుడు నీకే ఇస్తాడు. ఒకరికిచ్చి ఒకరికి ఇయ్యని అన్యాయపు దేవుడు కాదు మన దేవుడు. స్తోత్రం. ఇది పలానోళ్ళకే ఈ వరం అని చెప్పాడా? ఎవరికంటే ఈ వరం? మనుషులందరి మీద ఏం కుమ్మరిస్తాడు? ఆత్మను కుమ్మరిస్తాను. నీ కుటుంబము భవిష్యత్తు మార్చబడాలంటే బిడ్డలారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం జరగాలి. బాప్తిస్మం పొందటం ఒక ఎత్తు. బాప్తిస్మం పొందిన తర్వాత దేంతో నింపబడాలి? మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎలా వస్తుందయ్యా? ప్రాక్టీస్ ఏమైనా చేయాలా? ఏమండి, ఒక ఆయన అంటున్నాడు, మీ పాస్టర్ గారు ఒక ఆయన అందరికి ప్రాక్టీస్ చేయించి నేను ప్రార్థన చేసినాడు కింద పడిపో, ఎట్టు పడిపో, అట్టు పడిపో నేర్పిస్తున్నాడట. అలాంటి డూప్లికేట్ల పనులు చేయకూడదు మనం. స్తోత్రం చెప్పండి. అలాంటి బ్రతుకులు ఎందుకు? అలాంటి సేవ ఎందుకు? బిడ్డలారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎవరికి? మనుషులందరి మీద. సొలొమోను గారు మీ మీద కూడా దేవుని ఆత్మ. ప్రకాష్ నీ మీద కూడా దేవుని యొక్క ఆత్మ. బాలయ్య గారు నీ మీద కూడా దేవుని యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగినప్పుడు మన పిల్లల్లో జరిగే మార్పు ఏంటంటే ప్రవచిస్తాం. ఎవరమ్మా? నువ్వు ప్రవచిస్తావు. నువ్వు వెళ్ళే ప్లేస్ను బట్టి నీకు దీవెన రాదు. ఈ పిచ్చితనము మానేసేయండి. ఎక్కడికి పోయినా నీ బ్రతుకు మారదు. నువ్వున్న స్థలములో ఆత్మతో నింపబడాలి. మా పిల్లలకి నేను అదే నేర్పిస్తాను. నా బిడ్డలకి అదే ఫౌండేషన్. దేవుని యొక్క ఆత్మ నీవున్న స్థలములో నిన్ను క్రమాలి, నిన్ను అభిషేకించాలి, నిన్ను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు వరాలు ఏమవుతాయండి? బయటకు వస్తాయి. పరిశుద్ధాత్మ కార్యం ఇది. ఫిలిప్ అనేటువంటి ఒక వ్యక్తికి ఎంతమంది ఆడపిల్లలమ్మా? ఎంతమంది? 9 కుమార్తెలంట. వాళ్ళు 9 ఎవరంట? ప్రవచించే వరము కలిగిన వారు. చూసారా? ఎట్లాంటి పిల్లలు ఉండాలి మన చేతుల్లో. మన పిల్లలు భూలోకంలో అన్ని వరాలు కలిగిన బిడ్డలుగా ఉండాలి. చెప్పండి, ఆమె చెప్పండి. నువ్వే అంటావు ఏముందిలే పాదిరి, ఆడికి వెళ్తే మా పిల్లోడికి చెప్పింది మర్చిపోతున్నాడు. ఎందుకు మర్చిపోడు? ఇంట్లో అన్ని సీరియల్ ఎక్కెత్తున్నారయ్యా, ఇంట్లో అన్ని సినిమాలు ఎక్కెత్తున్నారు వాళ్ళ మైండ్లోకి. అయ్యే ఉంటాయి. అవి ఎక్కిపోతే ఇవి ఎక్కుతాయి. బిడ్డలారా మన పిల్లలు ఎట్టుండాలంటే దేవుని దీవెన పొందిన పిల్లలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అరే మీ పిల్లలు ఏం వరం ఉందయ్యా అనాలి. మీ పిల్లలను చూస్తే ఎంత మంచి పిల్లలను కన్నావని అనాలి. లేక పిల్లలారా, యవనస్తులారా, మీరు ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడితే నీ తల్లిదండ్రులు నిన్ను కొనియాడతారు. కొడుకా నా పేరు నిలబెట్టేవరా, కుమార్తె నిన్ను కన్నందుకు నేను గర్విస్తున్నాను అని నీ తల్లి చెప్పాలి. అర్థమవుతుందా? ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అక్కడ కింద చూడండి, మీ యవనములకు దర్శనములు కలుగును. ఎవరికండి? యవనస్తులకి ఏం కలుగుతాయి? ప్రవచనాలు వస్తాయి. ఇంకోటి ఏంటి? ఉన్నాయా? ఏ సంఘంలో నువ్వు ఉన్న సంఘాల్లో ఉన్నాయా? ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. ఆత్మాభిషేకం కలిగిన సంఘాల్లోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మని నమ్మేటువంటి సంఘాల్లో మీ ఆత్మ పరిపక్వం అవుతుంది. ఈరోజు జీవము లేని సంఘాల్లో మెంబర్షిప్గా ఉండి లాభం లేదు. ఛాలెంజ్ చేసి చెబుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీ బైబిల్ అందరి దగ్గర ఒకటే బైబిల్ ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, ఆత్మ అనేటువంటి పేరు వచ్చినప్పుడు తిక్కుగా నల్లగా ఉంటుంది చూడండి బైబిల్లో. మరి ఎందుకు ఆత్మని మనం పొందుకోలేకపోతున్నాం? మనలో ఉన్న పాపం దేవుని యొక్క ఆత్మని పొందుకోలేకపోతుంది. మన ఆత్మ దేవునికి దగ్గరైతే ఖచ్చితంగా అవన్నీ కూడా ఇస్తాడు. ఇంకేమంటున్నాడు? మీ వృద్ధులు ఏం కంటారు? స్తోత్రం చెప్పండమ్మా. ఏం కంటారు? మరి వృద్ధులకు కదన్న కళలు కంటామంటే, కానీ దేవుడు వృద్ధులకి ఇస్తాడు కళలు.
యవనస్తుడైన యోసేపుకి ఇచ్చాడు. ఈ దినము ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఒక కళ నీ జీవితం పట్ల ఉండాలి. యవనస్తులైన పిల్లలకు నేను చెప్తున్నాను, ఒక కళ కానండి. మీరు, నేను కలెక్టర్ కావాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను ఆఫీసర్ కావాలి. ఒక కళ ఉండాలి, ఒక డ్రీమ్, ఒక దర్శనం, ఒక నీ జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆమేనని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ క్లౌదియ ప్రొకుల కళ కన్నింది. ఏంటా కళ? యేసు ప్రభు పొందుతున్న శ్రమల్ని ఆ కళలో చూసి, బిడ్డలారా, ఆమె ఏమైపోయిందంట? మరి రాత్రంతా మిక్కిలి కలలో నేను మిక్కిలి బాధపడుతుని. ఆ వర్తమానం ఎవరి దగ్గర పంపింది? భర్త దగ్గరికి పంపింది. ఈ వర్తమానం తీసుకెళ్ళిన అమ్మాయి పేరు నేను చెప్తాను, మీరు రాసుకోండి మీ బైబిల్లో. డామిని. క్లౌదియ ప్రొకుల డామినికి చెప్పిందంట. ఏమని తెలుసా? నీవు పోయి నేను చెప్పిన ఈ వర్తమానం నా భర్తకు అందించు. డామిని మోసుకొని వెళ్ళింది ఆ వర్తమానం. వాస్తవంగా తీర్పు తీర్చే టైంలో గవర్నర్ తీర్పు తీరుతుంటే ఎవరైనా వెళ్ళొచ్చా? ఈ పనికంత అక్కడికి వెళ్ళి నిలబడగానే పిలాతు ఇలా అన్నాడు. ఆ అమ్మాయి నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళింది. ఏంటి, ఎందుకు వచ్చావు ఈ సమయంలో? అమ్మగారు ఒక స్లిప్ ఇచ్చింది మీకు పంపమని. ఆ స్లిప్ నీకు నేను ఇస్తున్నాను. ఏంటంటే, నీ ముందు నిలబడినటువంటి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఇక నుంచి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ క్లౌదియ ప్రొకుల గురించి నేను చెప్తాను. 5 విషయాలు. మీరు యూట్యూబ్లో ఏడ చూసినా ఈ వర్తమానం ఉండదు. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది మీ ముందు పెడుతున్నాను. ప్రియులారా, ఈ క్లౌదియ ప్రొకుల గురించి మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, నాకు దేవుడిచ్చిన తలంపు, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగినటువంటి క్లౌదియ ప్రొకుల. క్లౌదియ అందాంలే, మనకి ఎందుకంటే పొడవు అంటే కొంచెం రావుగా ఈ మాటలు. చెప్పండి, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆమె ఎరిగింది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరు ఏమై ఉన్నాడు యేసయ్య ఆమెకి? నీతిమంతుడు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏమై ఉన్నాడు యేసయ్య? నీతిమంతుడు. చూడండి, క్రీస్తు ఏమై ఉన్నాడు ఎరిగినటువంటి క్లౌదియ. బిడ్డలారా, ఈమె గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అపోక్రిఫా బుక్స్ అని కొన్ని ఉంటాయి. ఈ బైబిల్కి సంబంధం లేకుండా చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో నేను కొరింథీ పత్రిక 3వ పత్రిక చదివాను. ఇలాగా చాలా పత్రికలు ఉంటాయి. కానీ మన పెద్దలు ఏం చేశారంటే, ఆ పుస్తకాలు వద్దు అని పక్కకు పెట్టి ఇవి మాత్రమే బైబిల్లో పెట్టారు. 66 పుస్తకాలు. బైబిల్ ఎన్నున్నాయి? అందరు చెప్పండి అన్న, ఎన్నున్నాయి? బాగా తెలుసా? ఎంతమంది ప్రవక్తలు రాశారో తెలుసా? ఎంతమంది? 40 మంది ప్రవక్తలు రాసిన పుస్తకం బైబిల్. రాసుకోండి మీరు, ఎవరైనా తెలియకపోతే. 40 మంది ప్రవక్తల చేత రాయబడినటువంటి గ్రంథం ఇది. బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను దీనికి అవతల ఉన్న కొన్ని పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు చూస్తే ఈమె తండ్రి ఎవరంటే సీజర్ అగస్టస్. ఎవరండి ఈయన? సీజర్ అగస్టస్. అంటే ఈయన చాలా పెద్దవాడు. కొన్ని పుస్తకాల్లోనేమో తాత అని రాయబడింది, కొన్ని పుస్తకాల్లోనేమో డాడీ అని రాయబడింది. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క కుమార్తెగా పుట్టింది. ఎవరండి? ఈ క్లౌదియ. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు ఈమె? క్లౌదియ. ఇంకొక మాట చెప్పాలంటే, ఈమె తల్లి పేరు జూలియా. ఏం పేరండి? ఎప్పుడైనా నిన్నారా ఈ పేర్లు? జూలీ అని పిలుస్తుంటారు కదా. బాగా క్రైస్తవులు పండిపోయిన వాళ్ళు పెడుతుంటారు వాళ్ళ పిల్లలకి. ఈ జూలియా విచ్చలవిడిగా జీవితాన్ని బ్రతికింది. క్రమమైన బ్రతుకు తల్లిది. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ మాట నేను చదవడానికి నేను కరెక్ట్గా చెప్పలేకపోతా. అసలు ఈమె తన భర్తకే ఈ కుమార్తెను కన్నది అనేటువంటి ఒక నిశ్చిత లేదు. అంత విచ్చలవిడి జీవితాన్ని ఆమె జీవించింది ఈమె యొక్క తల్లి. కానీ ఆ కడుపులో పుట్టినటువంటి బిడ్డ ముత్యములాగా బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈ పొద్దున నేను ఒక కల కన్నాను. ఆ కలకన్న కలలో నీ ముందు నుంచుంటున్నా అయినా ఎవరో నేను ఎరిగానయ్యా. ఎవరంట ఆయన? నీతిమంతుడు. ఆయన జోలికి నువ్వు యేసయ్య జోలికి పోతే ఏమొద్దో తెలుసు కదా.
కానీ తన్ను తాను తగ్గించుకొని ఆ సిలువ వేయటానికి యేసు ప్రభు అప్పగించుకున్నాడు. బిడ్డలారా, ఎరిగినటువంటి బిడ్డ, క్రీస్తు ఎవరో తెలుసుకున్నటువంటి క్లౌదియా. ఇంకొక మాట చెప్పాలంటే రాజుల 2వ గ్రంథం 4:9 వచనాలు మీరు చూడొద్దు, కానీ అక్కడ ఒక గనురాలైన స్త్రీ ఉంది. ఆ వంటది మన ఇంటికి వచ్చుచూ పోతున్న సేవకుడు ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరంటైనా దైవభక్తి కలిగిన దైవజనుడని నేనెరుగుదును. అమ్మ, అర్థమవుతుందా? పాస్టర్ గురించి కూడా ఎరిగినటువంటి బిడ్డ ఆమె. స్తోత్రం చెప్పండి. అందుకే ఆమె గనురాలు. ఆ ఇంట్లో పాస్టర్ గారు వచ్చిపోతూ ఉంటే ఎవరిని పడితే వాళ్ళని విచ్చలబడిగా మన గృహాలకి ఇన్వైట్ చేయొద్దు. ఈనాటి దినాల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉందండి. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళలాగా చాలామంది వస్తున్నారు ఈ సేవకి. బ్రతకటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని పిలుపు లేకుండా సొంతగా పరిచర్యకి వచ్చి 4 తిప్పలు పడి చివరికి 4 దెబ్బలు తిని వారి జీవితాల్లో కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఊర్లో ఉన్న ఘనురాలైన స్త్రీ వాళ్ళ ఇంటికి వచ్చే పాస్టర్ గారు ఎవరో ఎరిగింది. మీరు ఎరిగారా? మీ సేవకుడు అంటే ఏంటి? లేక నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు చూడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎరగాలి. ఎరగకపోతే మనము చూడండి, మన జీవితాల్లో చాలా దెబ్బలు తింటాం. మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళని గురించి క్లియర్గా ఎరిగి ఉండాలి. మనం ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. అన్యజనులతో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్త. స్నేహం చేయండి, కాదనట్లే, కానీ నీ భవిష్యత్తు నీ స్నేహం మీద ఆధారపడింది. అర్థమవుతుందా? పిల్లలందరూ కూడా మనం దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఉంటాం. మన మాట వేరుంటుంది, వాళ్ళ మాట వేరుంటుంది. దేవుని నమ్మిన బిడ్డల యొక్క ప్రవర్తన వేరుంటుంది, లోకస్తుల యొక్క మాటలు వేరుంటాయి. వాళ్ళు ఏంటంటే తింటాం, కడుపుకు రుద్దుకోవటం ఉంటుంది. అంటే మనమేమో టవలకు రుద్దుతాం అనమాకండి. మనం కూడా అదే పని చేస్తాం, కానీ ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకుంటాం. అరే మనం వెళ్దాం రా సినిమాకి అనగానే, అరే నేనే టికెట్లు తీసాను నీకోసం, నేనే తీసా. అబ్బా నువ్వంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత ప్రేమ అని హీ అనుకుంటే వెళ్ళకండి. ఆ సినిమాలకు వెళ్ళటం మాకు కుదరదు. మేము దేవుని నమ్మిన బిడ్డలు, మేము ఇవన్నీ కూడా ఏవి చూడం. చెప్పాలి ఏమండి? చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను విజిటింగ్ తక్కువైంది, కానీ వాళ్ళకి చెప్పకుండా టక్కని వెళ్ళిపోయినప్పుడు చాలా ఇళ్లలో డిస్కు ఫైట్లు నడుస్తూ ఉంటాయి. ఒరే టీవీ ఆపరా అంటే అబ్బాయి సౌండ్ పెంచిపడి ఎత్తరు పిల్లలు కొన్నిసార్లు. ఇలాంటి పరిస్థితులు కూడా నేను చూసా. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితం మీద ప్రభావం చేసే పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి. అందుకే తల్లిగా అన్నీ ఎరిగి ఉండాలి. ఈ క్లౌదియా జాగ్రత్తగా ఎరిగింది, క్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగింది. అలాగనే ఈ శూన్యమీరాలు గనురాలైన ఈ స్త్రీ తన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని ఎరిగి ఉంది. ఇంకొక మాట చెప్పాలా? జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తల్లులారా మీరందరూ వినండి. 31వ అధ్యాయం సామెతల గ్రంథం, దయచేసి చూడండి 27వ వాక్యం. 31వ అధ్యాయం సామెతల గ్రంథం. ప్రతి తల్లి ఇలాగ ఉండాలి. ఈ బైబిల్లో చెప్పబడిన ఈ స్త్రీలాగా ప్రతి ఒక్క తల్లి ఉంటే వారి పిల్లలు ధన్యమైపోతారు. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి 27వ వాక్యం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా చెప్పండి కనిపెట్టు. ఏం చేస్తుందంటమ్మా? అంటే ఏంటి? పిల్లలు జాగ్రత్తగా చూస్తుంది. ఈరోజు వెచ్చలబడితనం ఏంటంటే, వాళ్ళందరూ పండుకున్న తర్వాత మనం కానీ చూసామంటే దయ్యాల్లాగా కనపడుతుంటాం. మోకాలకి వెళ్ళి సెల్ ఫోన్ పెట్టుకుంటారు, ఈ వెలుగు పడుతూ ఉంటుంది, దయ్యాల్లాగా ఉంటాయి. ఈ అన్నట్టు గడ్డవిక్కిన పడతాం మనం. ఏమంటే పిల్లలు ఎక్కువ శాతం మీ సెల్ ఫోన్స్ మీద టైం ఎక్కువ గడుపుతున్నారేమో చూడండి. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మీరు దొంగలాగా చూడమని నేను చెప్పట్లా. తల్లి, జ్ఞానవంతురాలైన తల్లి తన పిల్లల యొక్క నడతని ఏం చేయాలమ్మా? కనిపెట్టాలి. చిన్నతనం నుండి వీడు బాగా భూతమాటలు మాట్లాడుతున్నాడా, ఈయన భూతమాటలు మాట్లాడకుండా చేయాలి. మనమే చెడగొడుతున్నాం మన పిల్లల్ని మనమే చేతులారా చెడగొట్టుకుంటున్నాం. చాలాసార్లు ఒక ఇంటికి వెళ్తే ఒరే వాళ్ళ తల్లి అంటుంది, అరే మామ వచ్చాడురా, అడుగురా పిల్లని ఎప్పుడు ఇస్తారు, అడగరా. ఈడు మేమే 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 అంట, మామ అంట కూడా రావట్లేడు, మేమే మేమే. ఈడు మీ పిల్లని ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. అడిగిస్తుంది తల్లి.
అడిగి 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 ఇలాగ నేర్చుకొని చెప్పపెట్టకుండా లేపుకొని వెళ్ళిపోతాడు. అందుకే పిల్లలకి ఇలాంటివి నేర్పకూడదు. మన పిల్లలు పద్ధతి కలిగిన పిల్లలుగా ఉండాలి. అట్లా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? పిల్లల యొక్క నడతని బాగుగా కనిపెడుతుంది. స్తోత్రం చెప్పండి. మమ్మీ మా డాడీ ఏం పట్టించుకోడు, నువ్వేం ఎప్పుడు నన్నే చూస్తుంటావు. పగ పెట్టుకోకూడదు తల్లిని. ఎందుకు? నిన్ను క్రమపరిచిందంటే తల్లి నీ భవిష్యత్తు కోసమే కదా, మీకోసమే కదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిచేసేది. బిడ్డల్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంది. జ్ఞానవంతురాలైన తల్లి వారి ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. ఇంకేమంటున్నాడు? పని చేయకుండా ఆమె భోజనము, ఆమె వంట చేస్తుంది. ఆమె చేయకుండా కూర్చుంది అనుకో, మాడిపోతాయి కదా మన ఫీజులన్నీ మారుతాయి కదమ్మా. అమ్మే కదా చేసేది. ఆమె పని చేయకుండా ఆమె తిండి తిందు. పిల్లలు కూడా నేర్చుకోవాలి. తల్లిని చూసి పిల్లలు నేర్చుకోవాలి. తల్లిలో ఉన్న మంచి గుణములు పిల్లలు నేర్చుకోవాలి. పిల్లలు అర్థమవుతుందా? మీ అమ్మలో ఉన్న గుణాలు రావాలి. అందుకే తల్లులారా, పొద్దున్న లేచి ఈ చాట చుట్టినట్టు చుట్టి లేచి మొహం కడుక్కోకుండా చీపురు పట్టుకొని కస ఓడ్చటం కాదు. లేవగానే మోకారించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలి నీ పిల్లల ముందు. స్తోత్రం. వాళ్ళ కోసం కాదు, వాళ్ళకు షోయింగ్ చేయటం కోసం కాదు. నువ్వు ప్రేయర్ చేస్తే మా అమ్మ పొద్దున్న లేచిందంటే ప్రార్థన చేయకుండా ఏమి చేయదని పిల్లల జీవితాల్లో కూడా పడతాయి. స్తోత్రం చెప్పండి. పిల్లలు చెడిపోవడానికి కారకులు ఎక్కువ ఎవరో తెలుసా అండి? మా బ్రదర్ డన్. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ కారణం ఎవరో తెలుసా? తల్లులే. గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నా, మా పురుషుల గురించి నేను సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ తప్పులన్నీ సరిచేస్తూ తండ్రికి కనపడకుండా, ఒరేయ్ రారా, తండ్రి వచ్చినప్పుడు చక్కగా ఉంటాడు వాడు, అంతకుముందు అంత చిలిపి పనులు చేస్తూ ఉంటాడు, అన్నీ కాపాడుతూ ఉంటుంది తల్లి. తల్లికి ప్రేమ ఎక్కువే. అట్టాగే వాడిని దండించే బాధ్యత కూడా ఉంది పిల్లల్ని. పెద్దోళ్ళు అయిన తర్వాత నన్ను కొడతావా? కొడతాం, ఖచ్చితంగా కొడతాం. ప్రేమ చూస్తూ ఉన్నాడు చూడండి. ఖచ్చితంగా ఎంత పెద్దగైనా కొట్టుడే, సెట్ చేసుడే, సరిచేసుడే. ఎందుకోసం? పెద్దవాడైనప్పుడు వాడు జ్ఞానము నుండి తప్పిపాడు. స్తోత్రం చెప్పండి. మీ అమ్మ బాగా తిడుతుంది అనుకో, మీ అమ్మ బాగా నిన్ను గమనిస్తుంది అనుకో, ఎంత కోపం ఉంటుంది చూడు, ఎటు చూస్తుందో. మా డాడీ ఎంత మంచోడు, ఏమనడు. డాడీ 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 మా ప్రీతి ఎంతే చేస్తుంది, లేదు కాబట్టి చూస్తుంది. అక్కడ చూస్తుంటుందేమో నాకు తెలిసి. ఏమండి, తల్లి గద్దించిందంటే పిల్లలకి ఇష్టం ఉండదు. ఈ క్లౌదియా తన తల్లి చెడ్డతనమును అనుసరించలేదు. స్తోత్రం చెప్పండి. చెడుని అనుసరించలేదు. తల్లి యొక్క బ్యాడ్ క్యారెక్టర్ని ఈమె జీవితంలోకి తెచ్చుకోలేదు. ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన స్త్రీ. రోమా గవర్నమెంట్లో తన భర్త ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగి. అంటే ఎవరు? గవర్నర్. అమ్మ అర్థమవుతుందా? గవర్నర్ అంటే తెలుసు కదా ఎన్ని ఉంటాయో. గవర్నర్ ఆమోదించింది అవుతుంది. ఈ ఎమ్మెల్యేలు ఎన్ని ఒర్రినా అక్కడ పోయిందో దీని సంతకం పెట్టలేదు అనుకో, కథం, ఆ పక్కకే ఉంటాయి ఫైళ్ళన్నీ. అంత ఉన్నత స్థాయి. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ స్త్రీ తన ఇంటి వారిని బాగుగా నడతలో కనిపెడతారు. అందుకే పిల్లలను చూసినప్పుడు తల్లి ఏంటో చెప్పగలుగుతారు. స్తోత్రం చెప్పండి. నిన్ను చూస్తే మీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కాదు, ఏ విధంగా పెంచేమన్నది ప్రాముఖ్యం. స్తోత్రం చెబుదాం. మా అమ్మని చాలాసార్లు చాలామంది అంటాం, నేను విన్నాను, మీ పిల్లలు భలే ఉంటారమ్మా, ఎట్ట పెంచావు అని అంటారు. వాళ్ళు చదువు లేనటువంటి వారు. మా అమ్మ ఆ చిన్నతనంలో కూడా భక్తిగానే మేము ఉన్నాం. అంటే ఉదాహరణకి చెడ్డ క్రియలు లేవు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు నేను చెబుతున్నా, బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. ఈరోజు వరకే మందు టేస్ట్ ఎట్టుంటుందో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. స్మోకింగ్ ఏంటో తెలీదు. బ్యాడ్ విషయాలు ఏవి కూడా పడలేదు. మా నాన్న మంచి అన్నీ మమ్మల్ని చూస్తే దూరం వెళ్ళిపోయాడు మా డాడీ, భయపడతా. ఈ దినము నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త వినండి బిడ్డలారా. ఈ క్లౌదియా తల్లి పనికి మాలిన జీవితం, చెడిపోయినటువంటి స్త్రీ. కానీ ఈమె ఒక క్యారెక్టర్ కలిగిన బిడ్డగా ముత్యములాగా బయటకు వచ్చింది. స్తోత్రం చెబుదాం. రెండో విషయం ఏంటంటే, రెండో విషయం గురించి చెబుతాం. మొదటిది, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగింది. ఏమై ఉన్నాడంటే యేసయ్య
అందరు చెప్పాలి. బాయ్స్ ఎవరు చెప్పట్లేదు బాయ్. మీరు అందరూ వింటున్నారా వినిపోతున్నారో తెలుతులా? చెప్పండి. ఏమని ఎరిగిందామే? యేసయ్య ఎలాంటి వాడని ఎరిగింది? నీతిమంతుడని ఎరిగింది. రెండో విషయం, పరిస్థితులకు స్పందించే స్త్రీ ఈమె. దేనికమ్మా? ఆమె మిక్కిలి బాధపడిందంట. చూసి బాధపడింది. కొంతమంది కఠినలు ఉంటారు, పక్కన పడినా ఏం కాదు, ఆమె కడుపు ఆమె నింపుకుంటుంది, తర్వాత ఉన్నది పిల్లలకు పెడతాం. చూసారా ఇట్లాంటి తల్లుల్ని? అమ్మ 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 కొద్ది పెట్టమ్మ అంటే పొర ఒక కొద్ది తినేస్తుంటారు కదా. ఇట్లాంటి తల్లులు కూడా లేకపోలేదు కదా. చూడండి, స్పందించాలి. ఆకలిలో ఉన్న వారికి ఒక ముద్ద పెట్టేటువంటి స్పందన. యేసు ప్రభు బాధపడుతుంటే కలలో చూచి స్పందించింది. ఏమైందంటే ఆమె కలలో నేను మిక్కిలి బాధపడుతున్నాయి. అమ్మ, కరుణామయుడు సినిమా వచ్చింది. ఇప్పుడు మీకు ఎవరికైనా తెలుసా? అప్పట్లో ఆ సినిమా వచ్చినప్పుడు మా అమ్మ సినిమాకి వెళ్ళింది, నన్ను కూడా తీసుకెళ్ళింది. మనకేం తెలియదు కదా, చిన్నపిల్లవాడిని. బాబు సినిమా స్టార్ట్ అవ్వగా టెన్ 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 మ్యూజిక్ అన్నప్పుడు అవ్వ బాగుందని చెప్పి అట్టాకే పడుకున్నాం. ఏమైంది తెలియదు. అయిపోయిన తర్వాత లేవరు అంటే లేచా. అందరూ ఇక చూడండి, మధ్యలోకి వచ్చేసరికి అందరూ ఏడుస్తున్నారు, పెద్దగా ఏడుతున్నారు. ఎవరు చచ్చిపోయారని లేచి కూర్చున్నా. చూస్తే మా అమ్మ వాయ్యో వామ్మో అని ఏడుస్తుంది. ఎందుకు? యేసుప్రభు సిలువ మోత్తంటే ఇంటికి వచ్చేదాకా ఏడిసింది మా అమ్మ. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కరిగి ఒదిగి నీరైనాది. రాట్లా కరిగి నీరైనాయి. ఆ యేసయ్య సిలువ మోత్తంటే అది రాసింది ఎవరు కాదు, మా ఊరు పక్కన ఆయనే, మోదుకూరు జాన్సన్. లేదా విన్నారా? వీళ్ళు ఏం తెలీదు. పాట రాత్తంటే ఒక్క పాట రాట్లా, సిలువుది రాయమంటే. అరే కదిలిందిరా అన్నాడంట. సిలువ వేసుకోగానే యేసయ్య కదిలిందిరా అన్నారంట. ఏం కదిలిందిరా అన్నాడంట పక్కనాడు. కరుణ రాదవరా కరుణ, అలాగా పాట రాశారు. ఆ పాట ప్రపంచంలో ప్రియులారా మన దేశంలో ఒక ఊపేసింది. అంటే పరిస్థితికి స్పందించే గుణము మనలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ క్లౌదియ కలలో చూసింది యేసునాథుడు పడే శ్రమను చూసి ఏమంటుందని ఆమె, ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడిందంట. బిడ్డ స్పందిస్తున్నారా తల్లి? అమ్మ, ఎవరన్నా కొడుతున్నారు వాళ్ళ భార్యనంటే ఏమందరూ ఇట్లాంటివి ఎన్నో తినాలి నేను కూడా అనుకుంటారు, అలవాటైపోయి కదమ్మా. అలా కాదు, స్పందించాలి. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు స్పందించాలి. ఈ క్లౌదియా లేక ప్రొకుల స్పందించే గుణం ఆమెలో ఉంది. రెండవది, మూడో విషయం ఏంటి తెలుసా? జాగ్రత్తగా నేను చెప్పే విషయం. మూడో విషయం, తన భర్తని నీతి మార్గములో ఉంచుటకు ప్రయత్నించిన స్త్రీ. స్తోత్రం చెప్పండి. ఏ మార్గంలో? ఏ మార్గం అండి? భర్తని ఏ మార్గంలో ఉంచుతుందమ్మా? అయ్యా అనీతిమంతుడు జోలుకు బాకు, ఒకవేళ నీకు శాపం వస్తుంది. తన భర్తని చూడండి, న్యాయపీఠం మీద ఉన్నప్పుడు ఎవరు పంపించకుండా ఆమె కానీ యేసయ్యకి ఏం జరుగుతుందో చెప్పకపోతే పిలాతు శిక్ష విధించేవాడు. కానీ అక్కడ ఏమి చెప్పబట్టి ప్రయత్నం చేశాడు యేసుప్రభుని సిలువ వేయకుండా. ఎందుకు చెప్పండి. ఎందుకు ఆమె ప్రయత్నం చేశాడు ఆయన? కారణం ఏంటి? భార్య ఏం చెప్పింది ఆయనకి? ఆ నీతిమంతుణ్ణి ఏమీ చెయ్యకో. ప్రియులారా, ఈ వర్తమానం పంపింది తన భర్తని కాపాడుకోవాలనుకుంది. అర్థమైందమ్మా? నువ్వు ఎంత చెప్పినా మీ ఆయన వెంటలా బాగా తాగుతాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఏం చేద్దాం? ఈ పనికి మానవుడు నాకు వద్దని విడాకులు ఇచ్చేసేకండి. ఏమిచ్చేయదు అమ్మా? వింటున్నారని చెప్పేది? ఏమిచ్చేయద్దమ్మా? భరించండి. భర్తని సరైన మార్గంలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ న్యాయం తీర్పు తీరుస్తున్న పిలాతు మామూలుడు కాదు. ఎట్లాంటోడండి? కఠినుడు. బలి రక్తంలో గలిలయులను చాలామందిని చంపేశాడంట, ఆ రక్తం కలిపేశాడట. అంత కిరాతకుడు.
ఇలాంటి వ్యక్తిని కాపాడుకోవడానికి భార్య ప్రయత్నిస్తుంది. ఇంకొక మాట చెప్పమంటారా? 4వ విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. తన భర్తను నీతి వైపు తిరుగునట్లు చేసింది. ఏం చేసిందమ్మా? ఇంత కఠినుడైన భార్య చెప్పగానే భర్త విన్నాడు. అందుకే తీర్పు తీర్చే విషయంలో ఒక పక్కన బరబ్బాను నుంచోబెట్టారు, ఒక పక్కన యేసు నుంచోబెట్టి ఎవరిని విడిచిపెట్టాలంటున్నాడు. మీకోసం క్రీస్తుని విడిచిపెడతాను అన్నాడు. కారణం ఏంటంటే ఈ పక్కన ఉన్నవాడు బందిపోటు, చాలామందిని చంపాడు, దోచుకున్నాడు. అందరూ ఈయన కోరుకోరు అనుకున్నారు, కానీ ప్రజలందరూ ఎవరిని కోరుకున్నారు? ఆయన్నే కోరుకున్నారు. నీతిమంతుడైన క్రీస్తుని కోరుకోలేదు. కానీ ఈమె మాత్రం క్రీస్తుని విడిచిపెట్టు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోకు, ఈ పదాలు ఆయన భర్తకు చెబితే భర్త అంత కఠినుడైన పిలాతు, జాగ్రత్త వినండి ఆమె చెప్పిన మాటలేని, ఇదిగో ఈయన నీతిమంతుడు, ఈయనకి నేను శిక్ష విధించను, ఈయన మీద నేను శిక్ష విధించానంటే నాకు తెగులు తగులుతుంది నా కుటుంబానికి అంటే అని చెప్పి నీళ్లు తీసుకురమ్మంటాడు. చప్పట్లు కొట్టగానే అక్కడి నుంచి ఒక నీళ్లు తీసుకొస్తారు. ఆ నీళ్లతో చేతులు కడుక్కొని ఈ పాపము నా మీద ఉండకుండా, నా పిల్లల మీద ఉండకుండా ఉండును గాక. స్తోత్రం చెప్పండి. ఈ తీర్మానానికి ఎలా వచ్చాడు ఆయన? ఎవరిని బట్టి వచ్చాడు? భార్య చెప్పిన మాటలను బట్టి. క్లౌదియా చాలా విశిష్టమైనటువంటి స్త్రీ. చూడండి, అంత కఠినుడే ఆమెతో బాగున్నాడంటే ఎంత మంచివాడో చూడండి, మంచిదో చూడండి. ఇంకొక విషయం, అపోక్రిఫా బుక్కుల్లో ఈమెను గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఇవన్నీ నిజమని నమ్మకండి, కానీ వినండి, నేను చెప్తాను, నేను చదివిని. ప్రియులారా, ఆ పుస్తకాలు ఏముందంటే ఈమె చూడండి ఎంత నీతిమంతురాలంటే చాలా పరిశుద్ధత కలిగి తప్పును ఖండించేస్తుందంట. పిలాతుకు బాగా ఇష్టం ఏమంటే ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. తీర్పు తీర్చేటప్పుడే మనసు మార్చుకున్నాడంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణ ఎంత బాగుందో చూడండి. అంతేకాదండి, ఇంకొక మాట చెబుతా, మీరందరూ వినండి నా మాట ప్లీజ్, త్వరగా ముగిస్తాను. ఏంటంటే ఈమె చూడండి మరణం చూడకుండా కొనిపోబడిందని పుస్తకాల్లో రాయబడింది. హనోకు వెళ్ళిపోయాడు చూడండి అట్ట. అంటే తర్వాత ఎంత నీతిమంతురాలు అయి ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవం నేను నమ్మలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భర్తకి నీతిని గూర్చి చెప్పింది. అయ్యా వాడు ఎంత చెప్పినా వింటలేదంటే వీడిని నాశనానికి వదిలేస్తున్నాను, నీ భర్తను వదిలేకు, నీ భర్తను మార్చడానికి ప్రయత్నం చేయి, మోకరించి ప్రార్థన చేయి. ఏమండి, రత్నమాణిక్యం అని హైదరాబాదులో ఒక దైవజనురాలు ఉండేది, ప్రవక్త స్తోత్రం చెప్పండి. ఆ ప్రవక్త గొప్ప ప్రవక్తని. బిందు నా భార్య అవుతుందని ముందుగానే ఆమె పేరుతో సహా చెప్పింది నాకు. ఆమె దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు అదే సంఘము నుంచి ప్రియులారా, బెల్లంపల్లి ప్రవీణ్ గారు, ఆమె షారోన్, ఆమె పేరు రమ, వీళ్ళందరూ కూడా అదే సంఘంలో నుంచి ఆమె పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు నేను చూశాను. అక్కడ నేను ఆ చర్చిలో వాక్యం ప్రతి వారం వెళ్ళి చెప్పేవాడిని. ఆమె పరిస్థితి ఏంటి తెలుసా? భర్త చాలా మూర్ఖుడు, మామూలు కొట్టేవాడు కాదు, బెల్టుతో కొట్టేవాడు, వాతలు తేలిపోయాయి, ప్రేయర్ చూస్తే చాలు కఠినుడుగా మీద పడేవాడు. అలాంటి పరిస్థితిలో బాత్రూమ్స్లోకి వెళ్ళి ఆమె అక్కడ ప్రేయర్ చేసేదంట. ఎన్నోసార్లు భర్త ముందే చెప్పింది, నన్ను ఎంత కొట్టేవాడో తెలుసాయ్యా అని నాకు చెప్తాం నేను విన్నాను. భర్త కూడా ఉన్నాడు అప్పుడు. అలాంటి పరిస్థితులు అనుభవించిన ఆమె దగ్గరికి ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు తెలుసా అండి? ఎక్కడ బతకరు, వీడు చచ్చిపోతాడు అన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంటికాడ పడేసేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. వీళ్ళరా, ఆమె ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగేది. ఎంత అద్భుతం! ఆమె చెప్పిన మాట, నా భర్త కఠినుడు, తాగుబోతూ, బాత్రూమ్స్లో నేను ప్రేయర్ చేశాను, లాస్ట్కి అయినా రక్షింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను వెళ్తే అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు టక్కేసుకొని మంచి కొత్త బట్టలతో నా ముందుకు వచ్చాడు. అక్క ఏంటి పరిస్థితి? అదే తమ్ముడు, ప్రేయర్ పవర్ అంది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన యొక్క శక్తి. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటే బిడ్డలారా, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, ప్రార్థన చేయి. కఠినుడు సైతం దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడా లేదా? దేని ద్వారా చెప్పండి? ప్రార్థన ద్వారా. ఈ క్లౌదియా చూడండి, ఈ ప్రొకులు అనబడిన ఈ స్త్రీ చూడండి దేవుని వైపు కఠినుడైన పిలాతుని తిప్పింది.
నీతిమంతుడైన క్రీస్తుని సిలువ వేయబడకుండా ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ఆమె ఆపింది. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తాను. క్లౌదియా లాస్ట్కి ఏమైందో చెప్తాను. చూడండి, బైబిల్ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అందరు తీయండి, ఒక్క వచనాన్ని చూద్దాం, ముగిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, అందరు తీయండమ్మా, 21వ వాక్యం. శీతాకాలము రాకమునుపు ఆ, నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యబూలు, పుదే, లీను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. స్తోత్రం చెప్పండి. బిడ్లారా, ఇక్కడ కొన్ని పేర్లు చెప్పబడ్డాయి. ఏంటో ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అమ్మా, మళ్ళీ ఒకసారి చదువు తల్లి. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, ఎవరంట? యుబూలు, ఈయన పురుషుడు. పుదే, ఏమండి ఈ పేర్లండి ఇవన్నీ? పుది రా అని పిలుస్తాం అన్నమాట మనమైతే. లీను, ఇంకెవరంట? క్లౌదియా. ఎవరి క్లౌదియా? పిలాతు భార్య అయిన క్లౌదియా. చివరికి యేసు ప్రభుని చంపిన తర్వాత, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత, మీకు తెలుసా కొన్ని రోజులకి పిలాతు యొక్క ఉద్యోగం ఊడిపోయింది. ఏం ఊడిపోయిందని? నీతిమంతుని జోలికి వెళ్ళొద్దంటే వెళ్ళాడా? చేతులు కడుక్కుంటే పోయేది కాదు, తీర్పు అయితే తీర్చేశాడు. ఒక రకంగా భార్య యొక్క ప్రవర్తన, భార్య యొక్క మాటలు భర్త మీద ప్రభావం చూపిని. మీరు చెప్తున్నాడు 100 సార్లు. ఈడెప్పుడు ఇంతే ఉంటాడని వదిలేశారనుకోండి, అది మీ కర్మ, అంతే అయిపోతారు కదమ్మా, అవునా? అలా వదలకండి. నేను బాగా కోపం ఎక్కువ, నాకు అది పోయింది. ఇప్పుడు బాగా కోప్పడేటువంటి భర్తలు కూడా ఉంటారు కదా అమ్మా, ఉన్నారా మీ భర్తలు? మా సలోమాను చాలా శాంతమూర్తి మావాడు. అమ్మ, మీ భర్తలు ఎట్టుంటారో నాకు తెలీదు. ఏమండి, ఈ పిలాతు కంటే ఘోరమైన వాళ్ళు కాదు మనవాళ్ళు. స్తోత్రం చెప్పండి. రక్త పిపాసి పిలాతు, ఆయన్నే మార్చుకుంది ఈమె. తన జీవితంలో తాను పొందినటువంటి జీవితం, తన భర్త పోయి టైగ్రిస్ నదిలో దూకేశాడంట. పుస్తకాల్లో చదివిన విషయాలు చెప్తున్నా. ఎందుకు? యేసయ్యని సిలువ వేసిన తర్వాత పదవి పోయింది ఆయనకి. తర్వాత కొన్ని రోజులకి గొడవలు స్టార్ట్ అయిపోయింది. దూకెత్తే 3 రోజులు శవం ఆ టైగ్రిస్ నదిలో తేలిందట, ఉబ్బిందట. ఏమండి, ఉబ్బిన తర్వాత ఎట్లుంటే కాకులు వచ్చి పీక్కొని తిని ఆయన తీసుకెళ్ళి ఆ శవాన్ని లాగి కంపు కొడుతుంటే పాతి పెట్టారు. భర్త చనిపోయాడు. కానీ ఈమె ఒకటి ఎరిగి ఉంది. ఏంటి? యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంది. ప్రియులారా, ఒక మాట మనం చూస్తే చూడండి, 16వ వచనం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఎవరు విడిచిపోయారమ్మా? చెప్పండి. అందరూ విడిచిపోయారు. ఎవడు నా పక్కన లేడు. కానీ ఒక్క ఆమె ఎవరు పక్కన నిలబడింది? పౌలు పక్కన నిలబడింది. ఈమె ఎవరంటే క్లౌదియా. స్తోత్రం. నీతి పక్షాన నిలబడి దేవుడిని నమ్ముకొని దేవుని కొరకు ఘనమైన సేవ చేసిందంట ఆమె క్లౌదియా. స్తోత్రం చెప్పండి అందరూ. అంటే దీని అర్థం ఏంటంటే, 5వది, మంచి సాక్ష్య జీవితము కలిగిన స్త్రీగా ఈ క్లౌదియా ప్రొకుల సిద్ధపడింది. మీకు అందరికి అర్థమైంది కదా ఈమెను గురించి ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్నండి? 5. మొదటిది ఏంటి? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అందరూ చెప్పండమ్మా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగింది. రెండవది ఏంటంటే పరిస్థితులకు స్పందించిన స్త్రీ. రెండోది ఏంటి చెప్పండి? మూడో విషయం ఏంటంటే తన భర్తని నీతి మార్గంలో నడిపించుకోవటానికి ప్రయత్నము చేసింది. మూడో విషయం ఏంటంటే తన భర్తని నీతి వైపు తిరుగునట్టు చేసుకుంది. ప్రయత్నమే కాదు, ప్రయత్నం సఫలం అయ్యింది. నాలుగో విషయం ఏంటంటే
మంచి సాక్ష్య జీవితం కలిగి పిల్లల లాస్ట్లో దేవుని సేవలో ఆమె కొనసాగించబడిన క్లౌదియా. చప్పట్లు కొడదాం ఆమె కోసం. ఏమండి, కొన్ని నేను వదిన చూశాను, ఈ జీవితం పిలాతు భార్య అని కొట్టగానే చాలామంది తప్పుడు పదాలు బదులు ఉపయోగించారు. సైతాను ఏమను ఆడుకుంది, అందుకే యేసుప్రభుని సిలువేయకుండా అడ్డబ్బడింది అని పెట్టారు. ఇవన్నీ తప్పుడు బోధలు. నేను చెప్తున్నా, ఈమెను గూర్చి చరిత్రలో చాలా నిజాలు ఉన్నాయి. అయినప్పటికీ బైబిల్కి అవతల ఉన్న విషయాన్ని ఎక్కువ మన మనసులో పెట్టుకోకుండా బైబిల్ లోపల ఉన్న విషయం ఆమె చూడండి, తన భర్తని కాపాడుకుంది. యేసునామములో మీ భర్తలు కూడా ఇలాగ రక్షింపబడుదురు గాక. యేసునామములో మీ భార్యలు కూడా రక్షింపబడుదురు గాక. పెళ్లి కాని వాళ్ళ సంగతి, మా సంగతి ఏంటి అయ్యగారు అన్నట్టు చూస్తున్నారు యూత్. మీకు మంచి భార్యలు వచ్చును గాక. చెప్పండి, ఆమెనని చెప్పండి. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లికి సిద్ధపడినటువంటి వారికి మంచి భర్తలు వచ్చును గాక. గట్టిగా చెప్పండి. ఇంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనుకోండి, ఆమెనని చెప్పండి. అరే 10 సంవత్సరాలు కానిపోయి ఏం కాదు, స్తోత్రం చెప్పండి. దేవుడు క్లౌదియా యొక్క జీవితం సాక్ష్యకరంగా పెట్టాడు. ఈ దినం మరి నీ జీవితం ఎలా ఉంది? ఈ పద్ధతులు 5 పద్ధతులకి విభిన్నంగా నువ్వు ప్రవర్తిస్తుంటే మారండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వర్తమానాన్ని దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు బల్ల కొరకు సిద్ధపడండి. తండ్రి, ఈ వర్తమానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు సంచరించండి. ప్రతి బిడ్డ ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకొని వాక్యం ప్రకారం జీవించడానికి కృప చూపమని, ముందున్న కార్యములు తోడుకొనమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.